స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఆకాశము ఎంతవరకు వ్యాపించియున్నదో సరిగా తెలుసుకొనుటకు ఆకాశమునకే వీలగునట్టులా, లేదా పృథ్వీ యొక్క ఘనత్వమును కొలుచుటకు పృథ్వీకి మాత్రమే సంభవమైనట్టులా ఓ లక్ష్మీనాథ తమ అపార శక్తిని తామే తెలుసుకొనగలరు. తాము కాక ఇతరములకు వేదాదుల బుద్ధి ఈ విషయమున వ్యర్థముగానే భ్రమించి తిరుగును. వేగమున మనస్సును మించిపోగలిగినది, లేదా వాయువును తన గుప్పిట పట్టుకోగలిగినవాడు, లేదా ఆది శూన్య తత్వమును మించి ముందుకు పోగలిగిన శక్తి ఎవరికి కలదు? ఇదే రీతిని తమను గురించిన పరిపూర్ణ జ్ఞానమును పొందుటకు కూడా ఎవరికిని సంభవము కాదు. తమను గురించిన పరిపూర్ణ జ్ఞానము తమ కృప వలన మాత్రమే ప్రాప్తించగలదు. కేవలము తాము మాత్రమే మెరుంగుదురు, మరియు తామే ఇతరులకు కూడా ఈ జ్ఞానము కలుగునట్ల చేయగలరు. అందుచే నేను కూడా ఆ జ్ఞానమునకై పరితపించుచున్నాను. తామొక మారు నాకా జ్ఞానమును ప్రసాదించి నా పరితాపమును పారద్రోలుడు. ఓ దేవా, తామే ఈ భూతకోటికి ఆది కారణులు. జగద్భ్రాంతి ఎనడి ఏనుగును నాశమనర్చిడి సింహము తామే. దేవతలందరూ తమ్మే ఆరాధించుచున్నారు. తామే ఈ సృష్టినంతయు నడుపువారు మరియు పోషించి పాలించువారునై ఉన్నారు. తమ మహత్వమును గురించి యోచించగా మీ సమీపమున నిలుచుండు యోగ్యత కూడా నాలో లేదని నేను వినియున్నాను. ఇటుల తలచి నేను భయపడి మిమ్ము ఆత్మజ్ఞానమును గురించి ప్రార్థించుకున్నచో నేనా జ్ఞానమును పొందుటకు మరే సాధనము కనిపించుటలేదు. నలువైపులా ఎన్ని నదులు మరియు ఎన్ని సముద్రములు జలపూర్ణముగా ఉన్నప్పటికీ చాతక పక్షికి ఆ జలాశయములన్నీయు వ్యర్థములే అగును. ఏలనన దానికి పనికివచ్చు నీరు మేఘముల నుంచి పడునదే. ఇదే విధమున ఓ ప్రభు, గురువులు అంతటనూ కలరు. కానీ ఓ శ్రీకృష్ణదేవ, నాకు తాము తప్ప మరే ఆధారము లేదు. తామిక దయతలచి తమ విభూతులను చెప్పుడు. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్ఠసే. ఓ మహారాజా, తమ దివ్య సామర్థ్యము వలన అంతటను వ్యాపించుచున్న తమ విభూతులను నాకింక చూపుడు. తాము ఏ విభూతులతో ఈ జగత్తునందు అంతటను నిండియున్నారో అందలి ముఖ్య ముఖ్య విభూతుల పేర్లను తాము దయతో నాకు చెప్పుడు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ దేవా, నేను మిమ్మెటుల తెలుసుకొనగలను మరియు మిమ్ము ఏమని భావించి చింతన మునర్చవలనో నాకు దయతో చెప్పుడు. ఇక ఈ జగత్తంతయు తామేనని చెప్పుచో చింతన మునర్చుటకు తావేదియు ఉండనే ఉండదు. కావున తామిప్పుడు చెప్పిన భావములను ఇంకనూ కొంత వివరించి చెప్పుడు. మిమ్ము వేటి ద్వారా చింతన మునర్చుట నాకు కష్టకరము కాదో అట్టి మీ భావములను నాకు చెప్పుడు. తాము నాకు లభించు ఉపాయమేదో సెలవిండు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం.
భూతకోటికి అధిపతివగు ఓ శ్రీకృష్ణ, నేను ప్రశ్నించిన విభూతులను గురించి చక్కగా వర్ణించి చెప్పుడు. మీరిటిల చెప్పినా చెప్పవచ్చును. నేనొక మారు ఆ విభూతులను గురించి చెప్పియున్నాను, మరల ఏల చెప్పును. కానీ ఓ దేవా, మీరిటిల సంశయించనక్కరలేదు. ఏలనన ఒక్కమారు ఏ స్వల్పముగానో అమృతమును పానము చేయు అవకాశము లభించిన వాడు ఇక నాకక్కరలేదు అని అనునా? అటుల వద్దననటుల చేయునదగుచో అది అమృతమెటులగును? ఏది హాలాహల విషమునకు సహోదరుడో, మృత్యుభయముచే భీతి నొందిన దేవతలు అమరులగుటకు దేనిని పానమునర్చిరో, దేనిని పానమునర్చినప్పటికీ బ్రహ్మ యొక్క ఒకే దినమున 14 ఇంద్రులు అమరరాజ సింహాసనంపై కూర్చుని నాశముందుదురో, ఏ అమృతమిటుల క్షీరసముద్రము నుండి వెలువడిన ఒక సామాన్య రసమో, దేనిని పానమునర్చుటచే అమరత్వము సిద్ధించుననడి మిథ్యాభ్రమ ప్రజలయందు వ్యాపించియున్నదో, అట్టి అమృతపు మధుర బిందువు కూడా లోపలకు సరిపోయినట్ల తృప్తి కలుగటలేదు. ఆ కొద్దిగా పానమునర్చిన వారు తృప్తి నొందుటలేదు. ఇంత క్షుద్ర వస్తు మాధుర్యమే ఇంత అధికమగు ఆదరమును పొందుచున్నప్పుడు ఇక తమ మనోబోధ వాక్కుల మహత్వము గురించి ఏమి చెప్పను? ఇవి ప్రత్యక్ష పరమామృతములే. వీటి కొరకు మందర పర్వతము కవ్వముగా నునర్చునూ లేదు, క్షీరసాగరమును మధించనూ లేదు. ఇది అనాదియు స్వయం సిద్ధమును అయి ఉన్నది. ఇది పల్చనిది కాదు, చిక్కనిది కాదు. ఇందు రసము గాని గంధము గాని పేరునకు కూడా లేదు. దీనిని స్మరించుటతోడనే ప్రతి వ్యక్తియు సహజముగా దీనిని పొందగలడు. ఈ అమృతపు పేరు వినగానే జగత్తంతయు నిస్సారముగా అగును. వినువానికి ఎన్నడును నాశము కాజాలని నిత్యత్వము ప్రాప్తించును. జనన మరణములు సమూలముగా నశించును. లోపల అంతటను ఆత్మానుభవమనడి మహాసుఖము వృద్ధి పొందును. అదృష్టవశమున ఇట్టి పరమామృత సేవనమునర్చు అవకాశము లభించుచో అది వెంటనే జీవుని ఆత్మస్వరూపునిగా ఉనర్చును. ఇట్టి అమృతమును మీరు నాకు వడ్డించుచుండగా ఇక చాలును అని చెప్పుట ఎన్నటికిని సంభవించదు. ఓ దేవా, మీ నామమే నాకు అతి మధురముగా ఉన్నది. అందుపై మీతో ప్రత్యక్ష సమావేశము, మీ సామీప్యము కూడా ప్రాప్తించుచున్నది. అంతేకాక మీరు ఎంతో సంతోషముతో నాతో మాట్లాడుచున్నారు. ఇట్టి స్థితిలో ఓ దేవా, ఈ పరమ సుఖము ఎటులున్నదనినా నేనేమని చెప్పను? నా అంతఃకరణమునకు కలిగిన సంతోషమును వాణీదేవి వర్ణించలేకున్నది. మీ నోటి నుండి ఈ పరమామృతము తిరిగి వర్ణించవలనని మాత్రము చెప్పగలుగుచున్నది. ప్రతిరోజు అదే సూర్యుడు ఉదయించును, కానీ ఇతడు నిన్నటి పాచి సూర్యుడే అని ఎవడైనా చెప్పునా? అన్నింటినీ పవిత్రమునర్చిడి అగ్నిని గురించి ఇది అపవిత్రమైనదని ఎవడైనా చెప్పగలడా? లేదా నిరంతరము ప్రవహించడి గంగాజలమును పాచినది అని ఎవడైనా అనగలడా? నేను మీ నోటి నుండియే ఆ పరమామృత లాభమును నాకు కలుగజేయుటచే నేడు శబ్ద బ్రహ్మ స్వయముగా అవతరించిననియు, లేదా చందన తరువుకు పువ్వులు పూచినవనిన్ని, మరియు ఆ పువ్వులందలి సుగంధమును కూడా నేను అనుభవించుచున్నట్టులను నాకు తోచుచున్నది. అర్జునుని ఈ మాటలను విని శ్రీకృష్ణుని ప్రతి అంగమును ప్రేమచే కదలసాగెను. అతడు తన మనమునందు ఇట్లనుకొనెను, ఈ అర్జునుడిప్పుడు భక్తి జ్ఞాన భాండారమునకు తగియున్నాడు. అంత శ్రీకృష్ణుడు ఇటులనెను,